వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించడం కోసమే తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ. పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రవర్తనకు నిరసనగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు. సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మహిళలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. చీరల పంపిణీ అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పేరు మీద ఇచ్చిన చీరలు పంట పొలాలు కట్టే చీరలే ఇచ్చారన్నారు. మేము అలాంటి చీరలు ఇవ్వటం లేదు. మహిళలు ఇచ్చే చీరలు మంచివని ఇస్తున్నాం. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరమ్మ పేరు మీద నాణ్యమైన చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. దీన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గొప్పగా చీర మా రేవంత్ అన్న అందించిందని చెప్తున్నారు. మరి ఇంత గొప్పగా రేవంత్ అన్నకు ఆశీర్వాదం, గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళా సోదరుల ఆశీర్వాదం దొరకడం, శాసనసభ్యుడిగా మంత్రిగా మేము కూడా ఈ ధర్మపురి నియోజకవర్గాల మా సోదరులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా అన్ని విధాలు కూడా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. మేము బతుకమ్మ చీరల పేరు మీద పొలాలకు కట్టే చీరలు మేము ఇయ్యలే. కొంచెం ఆలస్యమైన మేము ఏంటంటే మా ఇందిరమ్మ తల్లి ప్రపంచ దేశాలకు ఒక ఉక్కు మహిళగా, ఒక మహిళా సోదరిమని, ఒక మహిళ ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశాన్ని పరిపాలించిన భారత ప్రధాని, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి నాయకురాలి యొక్క జన్మదినాన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడేటువంటి ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకులు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులను మాట్లాడే నాయకులకు మరి వాళ్ళ విఘ్నతకు మేము వదిలిపెడతాను. మేము ఏం మాట్లాడాలి? ఏదో ఒక గొప్ప నాయకురాలు దృష్టి ప్రపంచ దేశాలన్నీ కూడా అలిన దేశాల్లో కూడా భారతదేశ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ అని మేము కొనియాడినటువంటి మహిళ 20 సూత్రాల పథకం, గరీబ్ హఠావో, పేదవాళ్లకు అండగా ఉన్న ఇందిరమ్మ తల్లి పేరు మీద లేని ఊరు, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేనటువంటి మహోన్నతమైన నాయకురాలు యొక్క జన్మదినాన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇది కూడా రాజకీయ కోణంగా మాట్లాడుతున్నారు. నువ్వు నిజంగా 10 సంవత్సరాల కలిగి నిజంగా మేము అద్దన్నామా? కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి ఇట్లా మేము అద్దన్నామా? హరీష్ రావు గారికి ఇట్లా అద్దన్నామా? మొన్నటి వరకు నేనే మంత్రి, నేనే రాజు అని చెప్పి మాట్లాడిన ఈశ్వర్ ఇట్లా అద్దనా? మేము ఇట్లా అద్దన్నా? మేము సన్న బియ్యం ఏం అద్దన్నామా? రేషన్ కార్డు ఇయ్యంగా అద్దన్నామా? 200 యూనిట్ ఉచిత కరెంట్ ఇయ్యంగా అద్దన్నామా? ఇందిరమ్మ ఇల్లు పేరు మీద 5 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసిన ఇందిరమ్మ ఇల్లు ఇయ్యంగా అద్దన్నామా? ఇవాళ మహిళా సోదరు వాళ్ళకు, ఇందిరా మహిళా సంఘాలకు ఇవాళ రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఒక అన్న తోడబుట్టిన అన్నగా గొప్పగా చీర ఎంత బ్రహ్మాండంగా ఉన్నదన్నా. మేము అందరం ఒక యూనిఫామ్గా ఒక కుటుంబ సభ్యులుగా ఒకటే చీర మా మహిళా సంఘాలకు ఇస్తున్నాం. నిజంగా మా అన్నను మర్చిపోమా రేవంత్ అన్న అని చెప్పి 2 చేతుల దండం పెట్టి అన్నను అభినందిస్తుంటే ఉరవలేక మాట్లాడుతున్నటువంటి నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్న విషయాన్ని తెలియజేస్తారు. సంస్థాన్ నారాయణపురం ఎస్వి వైన్స్లో 2021 సంవత్సరంలో అక్రమంగా బయట నుంచి తెచ్చి మద్యం అమ్ముతున్నారనే కారణంగా 20 లక్షల రూపాయల గల మద్యంతో పాటు ఎస్పీ వైన్స్ని సీజ్ చేశారు అధికారులు. నేడు నారాయణపురంలో అక్రమంగా సీజ్ చేసి ఉంచిన 20 లక్షల రూపాయల విలువ గల మద్యాన్ని పారబోశారు ఎక్సైజ్ అధికారులు.
అలా డిన్నర్ కూడా ఉంది మళ్ళీ వెళ్ళండి బాబు నువ్వు అవి ఏరుకో ఆడ అవి ఉన్నాయి. రామన్నపేట సచివ మరియు ఎస్ఐ ఈరోజు ఇక్కడ ఎక్స్పైరీ బీర్ను ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇది 2021-23 లైసెన్స్ ఇయర్లో ఎస్వి వైన్స్ నారాయణపూర్ షాప్లో కల్తీ మద్యము అమ్మినారు అనే ఉద్దేశంతో ఆ సమయంలో అక్కడ కేసు రాయడం జరిగింది. ఆ కేసు రాసిన తదుపరి అందులో ఉన్నటువంటి బీర్ ఎక్స్పైర్ అయినటువంటి సందర్భంగా ఈరోజు తీసుకొచ్చి మధ్యవర్తుల సమక్షంలో అధికారుల యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ నారాయణపూర్ అవుట్స్కట్స్లో డంపింగ్ యార్డ్లో వాటిని ధ్వంసం చేయడం జరుగుతుంది. ధ్వంసం చేయగా వచ్చినటువంటి బాటిల్స్ను చాలనా కట్టి గవర్నమెంట్కు దాన్ని చాలనా రూపంలో పే చేయడం జరుగుతుంది. 2500 బాటిల్స్ వరకు ఉంటాయి. బియర్ బాటిల్స్ ఉంటాయి. బియరు బ్రీజర్ మాత్రమే ఉంది. గతంలో దాంట్లో సీజ్ చేసినటువంటి లిక్కరు అది రామన్నపేట స్టేషన్కి తీసుకెళ్ళి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు నెల్లజర్ల మండలం చీపురుగూడెం వద్ద మహిళలను చూసి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ స్పందించారు. కాన్వాయ్ను ఆపి స్థానిక జన సైనికులు మహిళతో సంభాషించారు. చీపురుగూడెం జన సైనికులు ఆయనతో గోపులాపురం, కొవ్వూరు నియోజకవర్గాలు, రిజర్వ్డ్ నియోజకవర్గాలని విద్యార్థులు చదువుకోవాలన్నా, ఎటువంటి ఆపద వచ్చినా వైద్యం చేపించుకోవాలన్నా 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని, అందుబాటులోకి విద్య, వైద్యం తీసుకురావాలని కోరారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ఎస్సీ ఏరియా కాబట్టి కొంచెం లోకల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ అంటే అటు ఊరు ఎస్సీ సార్ ఇటు గోపాలపురం ఎస్సీ. అంటే కొంచెం లో క్లాస్ హాస్పిటల్కి ఈ 2 కాన్స్టిట్యున్సీకి ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ఎస్సీ ఏరియా కాబట్టి కొంచెం లో క్లాస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ వస్తుందని జలడానికి వెళ్ళేది కూడా 40 కిలోమీటర్స్ ఆట
మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించడం కోసమే తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయ రమణారావు, రాజ్ ఠాకూర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయంలో ఆడపడుచులకు సార ఇవ్వటం ఆనవాయితీ అని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలోని అర్హులైన 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని తెలిపారు. ఆర్థిక సాధికారతను పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు నాణ్యమైన చేనేత చీరలను 2 దశల్లో పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మొదటి దశలో గ్రామీణ ప్రాంత మహిళలకు డిసెంబర్ 9 నాటికి, ఇక 2వ దశలో పట్టణాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మార్చి 1 నుంచి 8వ తేదీలోపు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. మహిళా సంఘాల ద్వారా ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా ఈ పంపిణీ జరుగుతోందని తెలిపారు. జిల్లా కేంద్రంగా ఈ పెద్దపల్లిలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నామని చెప్పి నేను మా సోదరులందరూ కూడా పొద్దున్నే మా ఊర్లో ఏకలాస్పూర్ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొత్త శిక్షణ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో ఇవాళ ఏం కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాము మేము అని చెప్తే దానికంటే ఎక్కువ మీరు చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్న అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. ఏదో ప్రభుత్వ పరంగా మహిళలకు ఏం చేసింది ఈ ప్రభుత్వం అని కొంతమంది ఉన్నారు. మీకు ఉదాహరణ మొన్న జూబ్లీహిల్స్ కు సంబంధించి శాసనసభకు సంబంధించి జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను, మీ విజయనగరావు గారు, మరి రాష్ట్రాలు గారు, ఇక్కడ ఉన్న అన్నయ్య గౌడ్ గారు, చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలుగా ఆనాడు ప్రాంతంలో ఉంటున్న ఓటర్ వాయిద్యాలను ఓటర్లకు పోయినాం. అదే సందర్భంలో వివిధ పార్టీలకు సంబంధించిన మిత్రులు వచ్చారు. వారు ఒకటే చెప్పుకుంటూ పోయారు. ఏం చెప్పబోయారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సోదరులందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం వారికి అందిస్తా ఉంది. ఇది సరిగ్గా జరగడం లేదు, దీన్ని ఆపివేయాలని పదే పదే చెప్తుపోయింది టీఆర్ఎస్. మేము చెప్పాం మా మహిళా సోదరులకి రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు ఆ అక్కలకి, ఆ చెల్లెలకి ఆర్టీసీ బస్సుల ద్వారా మేము ఉచితంగా బస్సు ప్రయాణం కలిగిస్తే మీకెందుకు ఇబ్బంది పడతా ఉంటారు? నవంబర్ 11 మొన్న జరిగిన ఎన్నికల్లో మీకు ఫలితం చూపెట్టాలని అడుగు చెప్పారు. జూబ్లీహిల్స్ కు సంబంధించిన మా సోదరులు పెద్ద ముందుకొచ్చి మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. ఇదే దానికి జవాబు. నేను చెప్తాను, అనేక సందర్భాల్లో మహిళలకు
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు అడ్వకేట్లపై దురుసుగా ప్రవర్తించినందుకు ఈరోజు కోర్టు విధులను బహిష్కరించారు న్యాయవాదులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం రోజున పెద్దపల్లి విజయరామారావును కలవటానికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్లిన అడ్వకేట్లపై దురుసుగా ప్రవర్తించి హేళనగా మాట్లాడినందుకు దాన్ని నిరసిస్తూ ఈరోజు జిల్లా కేంద్రంలోని కోర్టు విధులను బహిష్కరిస్తున్నామని వారు తెలిపారు. మేము రాఘవపురంలో వద్దు, పెద్దపల్లి టౌన్లోనే మీరు మాకు కోర్టు భవనం కట్టిస్తానని అప్పుడు మాటిచ్చారు. గెలవక ముందు ఇప్పుడు గెలిచిన తర్వాత వస్తే మమ్మల్ని హేళనగా మాట్లాడటం కరెక్ట్ కాదని వాళ్ళు వాపోయారు. అలాగే మాకు వ్యవసాయ మార్కెట్లో కాస్త కోర్టుకు కట్టించే ప్రయత్నం చేయండి అని అడగ్గా వ్యవసాయ మార్కెట్లో కట్టిస్తే ప్రజలందరూ ఊరుకోరని, నేను ఎక్కడున్నావో అక్కడ కట్టిస్తానని, మీకు నేను ఎక్కడున్నానో అక్కడ కట్టిస్తానని, ఏం చేసుకుంటారో చేసుకోమని మమ్మల్ని అసహనంగా మాట్లాడటం చాలా బాధాకరమని అన్నారు. ఖచ్చితంగా ఇక్కడతో ఆగేది లేదు. మాకు కోర్టు భవనం పెద్దపల్లి పట్టణ పరిధిలో వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదు అండ్ ఖచ్చితంగా కొనసాగిస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలకు కూడా అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం పెద్దపల్లి టౌన్. ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు పెద్దపల్లి టౌన్లోనే, పెద్దపల్లి పట్టణంలోనే కోర్టు ఉండాలని. కాబట్టి ఆ కోర్టును అక్కడనే పెట్టేటువంటి కార్యక్రమాన్ని రేపు ప్రజల సహకారంతో గెలిచిన తర్వాత చేసే బాధ్యత నాది. దాంతో పాటు పెద్దపల్లి 29న నిర్వహించనున్న దీక్ష దివస్ను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే కుంటగండ్ల జగదీష్ రెడ్డి. మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, ఒంటెద్దు నరసింహారావు, గుజ్జా యుగంధర్ రావు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరూ నమస్కారం. నవంబర్ 29 దీక్షా దివస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఒక కీలకమైన రోజు. కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27 నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు టీఆర్ఎస్ పార్టీని ప్రారంభిస్తే పరిస్థితులు పక్వానికి వచ్చినాయి, ఇక తాడవపేడు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడు అని చెప్పి ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆమరణ దీక్షను కేసీఆర్ గారు ప్రారంభించిన రోజు నవంబర్ 29. నవంబర్ 29 నాడు ఏదైతే దీక్ష ప్రారంభించారో కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి పార్లమెంట్ ఇచ్చి ప్రకటన వస్తే తప్ప నేను దీక్ష విరమించను, నా ప్రాణాలైనా వదులుకుంటా తప్ప ఇక దీక్షను మాత్రం వదలను అని చెప్పి పట్టుబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రకటన డిసెంబర్ 9 నాడు వచ్చేటట్టు చేసి ప్రకటన వచ్చిన తర్వాతనే పార్లమెంట్లో ఆనాటి హోంమంత్రి ప్రకటించిన తర్వాతనే దీక్ష విరమించిన సంగతి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిపోయిన సంగతి మనకు తెలుసు. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఇది కీలకమైన ఘట్టం. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం ఈ భూమి పైన ఈ రోజుకు ఉండే ప్రాధాన్యత తప్పకుండా ఉంటుంది. అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో, కేసీఆర్ జీవిత చరిత్రలో, టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో తప్పకుండా ఇది ఎప్పటికీ నిలిచిపోయే రోజు. కాబట్టి దీని ప్రాధాన్యతను తర్వాత తరాలకు కూడా తెలిసేటట్టుగా, తెలంగాణ ప్రజలకు కూడా ఎప్పుడు గుర్తుండేటట్టుగా ప్రతి సంవత్సరం నవంబర్ 29 నాడు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొనేలాగా దాని యొక్క ప్రాధాన్యతను అందరికీ చెప్పాలని చెప్పి మేము ఆ రోజు కార్యక్రమాన్ని, దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా జనరల్ బాడీని నిర్వహించుకోవడం జరిగింది. దాని కార్యనిర్వాహక కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ రోజు ఎట్లా
ప్రజలు ఎంత పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి అన్ని గ్రామాలకు కూడా ప్రచారం చేయాలని చెప్పి సూర్యాపేట జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి కూడా తప్పకుండా ప్రజలు వచ్చేటట్లుగా చూసుకోవాలి, ప్రజల భాగస్వామ్యం ఉండేటట్లుగా చూసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సన్నాహక సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో జిల్లా పార్టీ అధ్యక్షులు అడుగులింగయ్య గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య గారు, యువతుర్తి మాజీ శాసనసభ్యులు కిషోర్ కుమార్ గారు, అదేవిధంగా పార్టీ కోఆర్డినేటర్ ఉంటది నరసింహారెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి వైవి గారు, జడ్పీ చైర్మన్ మాజీ వీరేంద్రరావు గారు, ఇతర మండల పార్టీ నాయకులు, ముఖ్యులు, అన్ని మండలాల నుంచి వచ్చిన నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. సో ఇవాళ ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజల్లో ఉత్సాహం ఉంది, కార్యకర్తలు ఉత్సాహం ఉంది, పెద్ద ఎత్తున కూడా వసతి విజయవంతం చేస్తారు. ఒక రకంగా ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన ఏదైతుందో, రాష్ట్రాన్ని లూటీ చేసే పద్ధతుల్లో ఏదైతే చేస్తున్నాడో, ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా అపనంగా తనకు ఇష్టమైన వాళ్ళకి కట్టబెడుతూ అన్ని నిబంధనలు అధిగమించి ఒక పెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నాడు. ఇది తప్పకుండా రేపు వచ్చే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విచారించదగ్గ కేసు అవుతుంది, ఇది క్రిమినల్ కేసు అవుతుంది. ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యులు అవుతారు, అందులో సందేహం లేదు. ఇద్దరు కూడా జైల్లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అంత బహిరంగంగానే చేస్తున్నారు. ఏ జగ్గు వంకు లేకుండా ముందు డబ్బులు సంపాదిస్తే చాలు, తర్వాత ఏమన్నా కానీ అన్న పద్ధతుల్లో అన్ని నిబంధనలు కూడా తొందరగా చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలే అటువంటి చరిత్రలో. వాస్తవానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైనా చేయదలుచుకుంటే వాళ్ళు భూములు, ప్రభుత్వ భూములు తీసుకున్నా లేదా ప్రైవేట్ భూములు అక్వైర్ చేసినా వాళ్ళు డెవలప్ చేస్తారు, వాళ్ళే ధర నిర్ణయించాలి, అమ్ముతారు తప్ప సబ్ రిజిస్ట్రార్ వాల్యూకి ఎప్పుడు కూడా సంబంధం లేదు. ఇవాళ లేని నిబంధన తీసుకొచ్చి కొత్తగా సబ్ రిజిస్ట్రార్ వాల్యూలో ఇంతే ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అదే ఒకవైపు సేమ్ ప్రభుత్వ భూమి, ఒకవైపు భోగాపేటలో ఇక్కడక్కడ వేలం పాటేసి 100 కోట్లు వచ్చినాయి, ఎకరానికి 179 కోట్లు వచ్చినాయని మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ₹1 ఎట్లా ఇస్తారు? చాలా స్పష్టంగా కనబడుతుంది, చాలా నీకెడ్గా బహిరంగంగా నగ్నంగా కనబడుతుంది ఈ మోసం, ఈ ద్రోహం అనేది, ప్రజల ఆస్తిని దూసుకోవడం అనేది. ఇది తప్పకుండా శిక్షార్హమే, అందులో సందేహం లేదు. ఇంకొక వైపు జిల్లాలలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు పత్తి కొనుగోళ్లలో రైతాంగం మోసానికి గురవుతున్నారు. వీళ్ళు కొనక రకరకాల ఇబ్బందులు పెట్టి గ్రేడ్ల సాకుతో ఇబ్బందులు పెడితే తప్పని పరిస్థితులలో బయట దళారులకు అమ్ముకోవాల్సిన బాధ తప్పడం లేదు. రైతాంగానికి 5,000కి అమ్ముకునే దుస్థితికి వచ్చింది. ఓవైపు వరి ధాన్యం కూడా 1,500, 1,600, 1,800కి ఎక్కువ మంది రైతులు అమ్ముకుంటున్నారు. కావాలని చెప్పి ప్రభుత్వం ఐకేపీ సెంటర్లలో, కొనుగోలు కేంద్రాలలో సరిగా కొనకపోవడము, ఇక్కడ మాయిశ్చర్ పేరు మీద రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడము, వచ్చి నెలల తరబడి ఇక్కడ కూర్చోలేమని, ఇక్కడ కూర్చున్నా తీసుకుంటే ప్రభుత్వం నుంచి పైసలు వస్తాయని నమ్మకం లేదని చెప్పి రైతాంగం తప్పని పరిస్థితులలో దళారులను ఆశ్రయిస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించడం కోసమే తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ. పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రవర్తనకు నిరసనగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు. సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్.